వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనమైతే ఈరోజైతే హాస్పిటల్‌లో ఉన్నాము. ఇక్కడ మోత్కుపల్లి నరసింహ గారు అస్వస్థతకైతే గురయ్యారు. ఆయన షుగర్ లెవెల్ పడిపోవడము, బీపీ కూడా తనకి సరిగ్గా అంటే ఉండకపోవడము, హెల్త్ ఇష్యూస్ వల్ల తనైతే సరిగ్గా వారం రోజుల నుండి ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదంట. తను ఏదైతే మాదిగల కోసం కొట్లాడుతూ ఉన్నాడో దానికోసం అయితే తనైతే ఫైట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే పార్లమెంట్ సీట్లు ఏవైతే ఉన్నాయో కనీసం 2 సీట్లైనా కేటాయించాలి మాదిగలకి అనే దాని మీద గత 15 రోజుల మీద తన యొక్క వాదన అయితే వినిపిస్తున్నప్పటికి కూడా గవర్నమెంట్ ఎటువంటి చర్యలు అయితే తీసుకోవట్లేదు. మొన్న కన్నీరు పెట్టిన పరిస్థితులు కూడా అయితే కనిపించాయి. దీన్ని ఆలోచించి ఎక్కువ మోతాదులో ఆలోచించి ఈరోజు ఆరోగ్యం కూడా ఒక ఖరాబ్ అయ్యే స్థితికి అయితే తీసుకొచ్చుకున్నది అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు మనం అయితే ఇక్కడ హాస్పిటల్ అయితే ఉన్నాం. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పుకోవడానికి కొద్దిగా బాధగా ఉన్న అసలు ఈ సమయంలో సార్ని మాట్లాడడానికి కూడా మాకు బాధే ఉంది. కానీ తను ఎలా ఉన్నాడనేది తెలుసుకోవడానికి మోత్కుపల్లి నరసింహ అన్నతో అయితే మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడిపించడానికి కొద్దిగా బాధ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఆయన స్థితిగతి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్? పర్లేదు. ఏమైందంటే ఈ 10-15 రోజుల నుంచి కొంచెం సరిగా సమయానికి భోజనం చేయకపోవటం, ఈ మొత్తం మా జాతికి రిజర్వేషన్ల నుంచి పక్కన పెట్టడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇది చాలా బాధగా ఉంది. అసలు 80 లక్షల మంది మాదిగలు ఉంటే మాదిగలకు ఒక్క సీట్ ఇవ్వకుండా ఉండటం అనేది ఎప్పుడు జరగలే. అసలు రిజర్వేషన్ల నుంచే మాదిగలను పక్కన పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ పార్లమెంటు సీట్లలో పక్కన పెట్టడం అంటే పార్లమెంట్లో రేపు ఏబిసిడి బిల్లు వస్తే ఎవరు మాట్లాడాలి? వాళ్ళైతే మాట్లాడాలి. మాట్లాడాల్సింది ఎవరంటే ఖచ్చితంగా మాదిగలకు అవకాశం లేకపోతే కష్టమవుతుంది కదా. హనుమంతరావు గారు కూడా మీ ఇంటికి వచ్చారు. తర్వాత ఇవాళ పార్లమెంట్లో సీట్లు ఇవ్వలేదు, రేపు అసెంబ్లీలో కూడా సీట్లు లేవంటారు, రేపు ఉద్యోగాలలో కూడా ఉద్యోగాలు లేవంటారు. ఎట్లా ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇప్పటికి కూడా గవర్నమెంట్, ముఖ్యంగా పార్టీ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షులు ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే. కాబట్టి ఆయన ఇప్పటికైనా పునరాలోచించి మాదిగలకు ఇవ్వాల్సిన వాటాను వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు నా జీవితం పోయినా పర్వాలేదు, కానీ మాదిగలను అగౌరవపరిస్తే నేను ఊరుకోలేను. మాదిగలను కించపరిస్తే నేను ఎవరిని కించపరిచినా నేను ఊరుకోలేను. మాదిగలను అసలు ఊరుకోలేను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వాళ్ళ వైఖరిని మార్చుకోవాలని సందర్భం. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం కదా, మేమే గెలిపించినాం కదా. మేము గెలిపించిన పార్టీకి మాకు ఇంత రకమైనటువంటి బాధ పెట్టడం ఏ రకంగా మంచిది కాదు. దయచేసి ఇప్పటికైనా పునరాలోచించాలని నేను రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. హనుమంత్ గారు వచ్చారు కదా, ఏం చెప్పారు అసలు? ఆయన సరే హైకమాండ్ దృష్టికి నేను తీసుకెళ్తాను. హనుమంతరావు గారు పెద్ద ఆయన, చాలా మంచోడు, పేదోళ్ళు అంటే ఆయనకి ఇష్టం. ఆయన ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పార్టీకి హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.